హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. టేస్టీ దద్దోజనం చేసేసుకుందామా? గుడిలో రుచి రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అన్నం వండి ఒక బౌల్లోకి వేసుకొని చూడండి, ఎంత దద్దోజనానికి రైస్ కావాలో అంత తీసుకోండి. నేనైతే కనుక ఒక 2 గుప్పెళ్ళ దాకా తీసుకున్నాను. మీకు ఎక్కడైనా అన్నం కొంచెం పలుగ్గా పదునుగా ఉంది అనుకుంటే కనుక ఏ పప్పు గుత్తో గ్లాస్తోనో ఇలా మెదుపుకోండి. చక్కగా ఒకసారి అన్నం మొత్తాన్ని మెదిపేసాం కదా, దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు ఒక పావు లీటర్ దాకా పోస్తున్నాను. చిక్కటి పాలు పోసుకుంటే గుడిలో రుచి రావాలంటే ఇలాగే చేయాలండి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా తోడేసుకున్న పెరుగు ఉంటుంది చూసారా, అలాంటి కమ్మటి పెరుగు వేస్తేనే ఈ దద్దోజనానికి మంచి రుచి ఉంటుందండి. నేనైతే కనుక ఒక పెద్ద గరిటెడు పెరుగు వేసుకున్నాను. చక్కగా ఇప్పుడు ఈ పాలు పెరుగు అన్నాన్ని కూడా మొత్తం కలుపుకుందాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నం కానీ పాలు కానీ వేడిగా ఉండకూడదండి. ఎందుకంటే మనం వెంటనే పెరుగు వేస్తాం కాబట్టి పాలల్లో కానీ అన్నంలో కానీ వేడి ఉంటే వెంటనే తరకలుగా ఎరిగిపోతాయి. మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చిన్న తాలింపు కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ సాయి మినపప్పు, ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. ఈ పప్పులన్నీ మీ ఆప్షనల్. నేను కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. తినేటప్పుడు పంట కింద తగులుతూ బాగుంటాయి కదా అని చిన్న పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చిని జస్ట్ కాడలతో పాటు సమానంగా వేసాను. ఎండుమిర్చి జస్ట్ ఘాటు పెట్టి వేయండి, సరిపోతుంది. మరి ఎండుమిర్చిని కూడా గిల్లి వేస్తే కనుక పచ్చిమిర్చి ఎండుమిర్చిలో ఉన్న ఘాటు దద్దోజనానికి ఎక్కువైపోయి తినడానికి అంత రుచిగా అనిపించదు. చూడండి, మనం వేసుకున్న తాలింపు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ దాకా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా 2 ముక్కల కింద ఏది కొంచెం తుంచి వేసుకోండి. కరివేపాకును కూడా అప్పుడే బాగుంటుంది. చక్కగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దద్దోజనం మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను నేను ఉప్పు. రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి మొత్తాన్ని కూడా కలుపుకుందాం. చూడండి, ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో, మనం కలిపి పక్కన పెట్టినప్పటికీ ఇప్పటికి చిక్కదానం చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. మనం ఇప్పుడు తాలింపు బాగా వేగుతుంది కదా, దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా మిరియాలు వేసి మరొక 2 నిమిషాలు వేయించుకుందాం. గుడిలో రుచి రావాలి కాబట్టి నేను దద్దోజనానికి మిరియాలుగా వేస్తున్నానండి. మీకు ఘాటుగా కావాలన్న వాళ్ళు మిరియాలని కాస్త కచ్చాబచ్చా దంచి వేసుకోండి. అబ్బా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. తాలింపు మంచిగా వేగింది కదా. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న దద్దోజనంలో తాలింపు మొత్తాన్ని అలా గుమ్మరించుకొని కలిపితే అంతే అండి, మన కమ్మని ఎంతో రుచిగా ఉండే గుడి పెడితే ఎంత టేస్ట్ వస్తుందో అంతే రుచిగా ఉండే దద్దోజనం రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా.